వెయిట్ చేయించో కుర్రోళ్ళని వీడియో కోసం. ఇంకా లేట్ చేస్తే ఎత్తుక్కుంటూ వచ్చి ఎరగొట్టేలా ఉన్నారు. ఆ భయం నాకు కూడా ఉంది. పిచ్చి లేపే మరి. మామూలుగా లేపను, వైల్డ్గా లేపుతా. టైటిల్ ఏజెంట్. ఏంటి జోనరా? మార్షల్ ఆర్ట్స్, స్పై, యాక్షన్, మిస్టరీ, థ్రిల్లర్. ఓ ఏమో పిచ్చి లేచిపోయిందా? కంటిన్యూ. ఒప్పించేస్తే భారత నావికాదళం ఒక ఐస్లాండ్ మీద 2 మిసైల్స్ ప్రయోగించారు. అవి హాలీవుడ్ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రేంజ్లో గాల్లోకి లేచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అబ్బురపడిపోయే రేంజ్లో బాంబులేసి చేస్తే మన హీరో చచ్చిపోతాడు. ఫస్ట్ సీన్లోనే హీరోని లేపేసావా? కాదయా, కొన్ని కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చాం, వేస్ట్ అయిపోద్దేమో. మీరేం కంగారు పడకండి. క్లైమాక్స్ సీన్ ఫస్ట్ పెట్టేసి ఆడియన్స్కి ఎడ్జ్ ఆఫ్ ద సీటింగ్ ఎక్స్పీరియన్సింగ్ ఇచ్చేద్దామని చెప్పేసి ఈసారి నేనేసా మనందరి అభిమాన ప్లాన్. నువ్వు సూపర్ రా. మనందరి అభిమాన ప్లాన్ అంటే ఎస్, ఆ ప్లానే. ఓకే ఓకే, కంటిన్యూ. ఆ బ్లాస్ట్లో దొరికిన మన హీరో ఆడియో రికార్డింగ్ వల్ల అసలు కథ ఏంటని తెలుస్తుంది. 2 మిసైల్స్ వచ్చి కొట్టిన బాంబ్ బ్లాస్ట్ తర్వాత కూడా ఇంకా పని చేస్తుందా? పాసిబుల్లేనా? అది బీపీఏలో స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి తయారు చేయించిన రికార్డర్. న్యూక్లియర్ బాంబును కూడా తట్టుకొని నిలబడుతుంది. తొక్కలో మిసైల్స్ అంతా. బీపీఓ రికార్డర్ అయితే ఓకే, లేదంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. డెవిల్ మహాదేవ్ మమ్ముట్టి సీనియర్ ఆఫీసర్లతో మీటింగ్ పెట్టేసి దేశానికి ప్రమాదకరం తీవ్రవాదులు కాదని, The biggest threat our country facing right now is the syndicate. ఆ సిండికేట్ లీడర్ గాడ్ అని, ఆడి దేశాన్ని దెబ్బతీయడానికి ఏదో మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడని, ఆ నాపేయడానికి నేను ఏజెంట్ని పురమాయించానని చెప్తాడని. ఇక్కడ మన విలనగాడు ఐబ్రో మీద ఆశా చాక్లెట్ పెట్టుకుని ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాడు. ఆశా చాక్లెట్ అక్కడ ఎందుకు పెట్టుకున్నాడు? ఆకలి వేసినప్పుడు తినడానికి. చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ. ఇక్కడ మన హీరో రామకృష్ణ ఎలియాస్ రిక్కీ, ఎలియాస్ వైల్డ్ సాలా, ఎలియాస్ అన్ప్రెడిక్టబుల్, ఎలియాస్ మంకీ ఇంట్రడక్షన్ ఇచ్చేస్తాడని టెర్రరిస్టులు మనోడు మీద రాకెట్ లాంచర్ బాంబు ప్రయోగించేస్తారు. ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? జస్ట్ గొడుగాడ్డం పెట్టి ఆపేస్తాడు. రాకెట్ లాంచర్ని గొడుగాడ్డం పెట్టి ఆపాడా? వావ్, నైస్. పాసిబుల్లేనా? మనోడు ఉంగరాలు చుట్టేసుకుని ఉగ్రవాదులను ఓసకోత కోసేస్తంటే వెనక నుంచి ఒక టెర్రరిస్ట్ మనోని కాల్చి చంపేస్తాడు. ఇదిగో రైటరు, హీరో ఒక్కసారి చచ్చిపోతేనే సినిమా షెడ్కి వెళ్ళిపోతాయా? నువ్వు మరి ఇన్నిసార్లు లేపేస్తున్నావు, నాకెందుకో తేడా కూడా వేస్తున్నా. ఆపేద్దాం. అదే ట్విస్ట్. ఇదంతా మనోడు డ్రీమ్. అదో కాల్చి చంపిన టెర్రరిస్టు మనోడు ఫాదర్ ఎట్లా రావు. ఏం రావు, ఏం రావు. ఇదిగో మీరు మరీ అంత భారీ రియాక్షన్లు ఇవ్వమాకండి, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడిపోతుంది. మరి అర్థం ఎలాగ తిన్నంగా చెప్పు. హీరో ఫాదర్ విఠల్ రావు. ఓ విఠల్ రావా? అయితే ఓకే. కళ్ళ కాల్పించుకుని చచ్చిపోయే డ్రీమ్తో పాటు రాయేజెంట్ అయిపోవాలని చెప్పి ఇంకో డ్రీమ్ ఉంటుందండి. ఆడియన్స్ ఎవరు కనబడకుండా కెమెరా వెనక వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళిపోయి వైల్డ్ యాటిట్యూడ్ చూపించేస్తాడు. వాళ్ళేమో నథింగ్ డూయింగ్ గ్యారోడ్ అంటారు. అది రాయి ఏజెంట్ ఎగ్జామ్ అనుకుంటున్నావా, లేదంటే ఏలూరు కలెక్టర్ ఆఫీస్లో గుమాస్తా ఉద్యోగం అనుకుంటున్నావా? ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేసి వెళ్ళిపోవడానికి. సివిల్ సర్వీసెస్లో, ఆర్మ్డ్ ఫోర్సెస్లో పెద్ద పెద్ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్లను తీసుకుంటారు. సేమ్ సెటప్ దురందరలో పెడితే గొడ్డలు సింపేసుకుని గూసోమ్స్ తెచ్చేసుకుని చేతులు నొప్పి వచ్చేలాగా చప్పట్లు కొట్టేసి నోళ్ళు నొప్పి వచ్చేలాగా ఇజిల్ చేస్తారా? తెలుగు రైటర్ అనేప్పటికీ తొక్కలో లాజిక్లన్నీ మాడతారా? రైటర్లు అంటే జోకే అయిపోయింది. అందులో హీరో కూడా ఆర్మీలో సోల్జరే కదా. ఓకే ఓకే, కంటిన్యూ. ఎక్కడ హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇచ్చేసి లిప్సింక్ లేని తెలంగాణ యాక్సెంట్లో డైలాగులు చెప్పేసి అట్ట కట్టును చిన్నపిల్లని కొడుతున్నావు, నాసాలో పైలట్ అయిపోవాలని చెప్పేసి కళ్ళగనేసి మనోడు 4 రోజులు ట్రావెల్ చేయమని పెట్టిన కండిషన్ యాక్సెప్ట్ చేసేసి మనోడితో మంచి సాంగ్ వేసుకుంటుంది. పాడాలంటావా? పాపను పెట్టిందే పాటల పర్పస్, పాడాల్సిందే. ఓన్లీ పాటల కోసం దీనికి కథలో మంచి ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ రాయొచ్చు కదా. రాయను. వై? ఐ డోంట్ నో. అయితే 4 రోజులు మనోడితో ఫుల్గా తిరిగేసి పబ్బులు, పార్టీలు, ఫోన్ రీఛార్జీలతో మనోడిని శాంతం నాకించేసిన తర్వాత నథింగ్ డూయింగ్ గెరవడం అంటదండి. మనోడు ఏం చేయాలో తెలియక టెన్షనింగ్ అయిపోతూ ఉంటే అక్కడికి డెవిల్ మమ్ముట్టి వచ్చి ఒకరిని చూపించి ఆయన చంపేమని సరదాగా చెప్తాడండి. మనోడు దాన్ని సీరియస్గా తీసుకుని ఆయన ఇటు తిరిగేలో 5 సెకండ్లో చంపేస్తాడు. పైనుంచి కత్తిసిరేసి ఆయన చంపేస్తాడా? నో. మెట్ల మీద నుంచి జారుడు బల్ల జారుకుంటూ దిగిపోయి కౌంటర్ మీద మంటలు వచ్చే మందు గ్లాసుతో కట్టెని తగలబెట్టేసి ఆధారపడానికి వెళ్తున్న విలనగాడి గ్యాంగ్ దగ్గర గన్న కొట్టేసి టిన్ను బీర్ని సైలెన్సర్గా వాడిని కాల్చేసి ఆయన ముందుకు వచ్చి కూర్చుంటాడు. ఈ అరాచకం అంతా 5 సెకండ్లలో జరిగిందా? అంత ఫాస్ట్గా అట్ట చేసాడా మనోడు? ఫ్లాష్ మ్యానా? ఇదిగో మీరు అలా ఫ్లాష్ మ్యాన్ అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడిపోతున్నారు. నేను చెప్పింది ఎక్స్మెన్ సినిమాలో ఫ్లాష్ మ్యాన్ గురించి. నువ్వేమనుకున్నావు? ఓ ఎక్స్మెన్లో ఫ్లాష్ మ్యానా? అయితే ఓకే.
ఇంతలో మిషన్ ఇంపాసిబుల్ కళ్ళజోల్లో మన డెవిల్ మహాదేవ్ మమ్ముట్టికి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఈ మంత్ 25న బుడాపెస్ట్లో ఆర్మ్స్ డీలర్ సుదీప్ చౌదరి ఒక టెక్నికల్ వేయడం వేలం పాట వేసేస్తున్నాడని, పాట పాడేసి దక్కించేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తీవ్రవాద సంఘాలన్నీ పాటలు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చేస్తున్నాయని, వీళ్ళందరికంటే బాగా పాడేసి నాగార్జున గారిని ఇంప్రెస్ చేసేసి ప్రైజ్ కొట్టడానికి మన ఆశా చాక్లెట్ తెల్లగాడు పర్సనల్గా వచ్చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆశించినట్టుగానే అందరినీ ఓడించి ప్రైజ్ కొట్టేస్తాడు. మన డెవిల్ సడన్ సర్ప్రైజింగ్ ఇచ్చేసి ఆ ప్రైజ్ బాక్స్కి బుల్లెట్తో బొక్కేడేస్తాడు. మెంటలెక్కిపోయి గ్రాఫిక్స్లో కాలిపోతున్న కారులోకి ఎక్కి కూర్చుని ఆశ చాక్లెట్ గడి ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెప్తావా లేదా అని చెప్పేసి సుదీప్ చౌదరి గారిని బలాత్కారం చేస్తాడు. ఈడేమో ఎందుకు వచ్చిన గొడవలే అని చెప్పేసి మిషన్ రాబెట్టి గురించి చెప్పైపోతున్న టైంలో మన ఆశా చాక్లెట్ గడి కారు పై నుంచి హెలికాప్టర్ వేసుకొచ్చి కింద కారులోనూ సుదీప్ గారిని కాల్సేపేస్తాడు. కారు లోపల ఎగ్జాక్ట్గా ఆడు ఎక్కడ ఉన్నాడో ఆడికి ఎలా తెలుసు? అయితే ఓకే, పైలట్ అకాడమీ ఓనర్ మినిస్టర్ కొడుకు మన హీరోయిన్తో మిస్బిహేవింగ్ చేస్తాడండి. పక్క నుంచి ఫాదర్ మినిస్టర్ వచ్చి కొడుకుని పెడేళ్ళమని పీకుతాడా? ఏంటి పీకేది గిలక్క హీరోయిన్తో? అకాడమీలో ఎన్ని కామనే కమిట్ అయిపో అంటాడండి. వీడికి పెట్టింది పైలట్ అకాడమీయా, ఏలూరు పట్టాలపురం హైదరాబాద్ కోకటపల్లి అకాడమీయా? ఎంతలో మన హీరోయిన్ మినిస్టర్ కొడుకు నా సేర్ సంగీటుకులు లాగేసాడని చెప్పేసి మనోడు కంప్లైంట్ ఇచ్చేద్దండి. మనోడేమో హీరోయిన్ చేపట్టుకుని మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయి అందరినీ పిచ్చ కొట్టుడు కొడతాడా, కొట్టించేసుకుంటాడు. ఎందుకు పోయి నేను కొట్టించుకుంటేనే ప్యాంట్లో పాట పాడేసు. నేను తిరిగి కొడితే ఎంత వైల్డ్గా ఉంటుందో ఆలోచించు. అదే గనక తిరిగి కొట్టానంటే నీకు నాన్ స్టాప్ నీళ్ళ హీరోస్ నెలన్నా కొడకని వార్నింగ్ ఇచ్చేస్తాడండి. కాదే హీరో దెబ్బలు తింటే హీరోయిజం దెబ్బ తినేద్దాం. ఉండెళ్ళి ఆ మాత్రం ఉండెళ్ళి. సరే నెక్స్ట్, నువ్వు నీ కొడుకు హీరోయిన్కి సారీ చెప్పకపోతే మీ సీక్రెట్ వీడియో బిట్లని లీకింగ్ చేస్తారని భయపెడతాడండి. విలన్స్ దగ్గర మనోడు డిఫరెంట్ అప్రోచింగ్ చూసి నాసా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ కూడా సింపు అవతల పడేసి మనతో సాంగ్ వేసుకుంటాడు. కాదయా నాసా వెళ్ళాలన్న అమ్మాయి డ్రీము. చిన్నప్పటి నుంచి ఎన్నో కళలు కానీ ఎంతో కష్టపడి నిద్రాహారాలు మానేసి మరీ చదివేసి సంపాదించిన నాసా వాళ్ళు ఇచ్చిన ఆఫర్ లెటర్ ఇంపార్టెంటా? నిన్నగాక మొన్న వచ్చిన మన హీరో ఇంపార్టెంటా? మరో అనుమతి ఏంటి? క్యారెక్టర్ ఆర్క్ అద్భుతంగా ఉంది. ఏదో మీ అభిమానం. నవ్వుతున్నావా? ఇంతలో మన డెవిల్కి మిషన్ ఇంపాసిబుల్ కళ్ళజోల్లో ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ వచ్చేదండి. ఆశా చాక్లెట్ తెల్లగాడు చైనా వాళ్ళతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాడని, దాని పేరు ఆపరేషన్ రాబిట్ అని, దాని గురించి అసలు ఎవరికీ తెలియదని, దీని ట్రైన్ రన్ ఆల్రెడీ సుదీప్ గడు దుబాయ్లో నిర్వహించేసాడని, దాని బ్లాస్ట్ రేడియస్ మినిమం 1 కిలోమీటర్ ఉంటుందని, అది ఆశా చాక్లెట్ గడి చేతిలో పడిందంటే కనుక భారతదేశాన్ని బెంబేలిచ్చేస్తాడని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. చాలా కాంప్లికేటెడ్గా ఉందా? నాకే సరిగా అర్థం కావట్లేదు. ఇంకా కామన్ ఆడియన్స్కి అర్థం అవుద్దంటావా? ఆడియన్స్కి మీలాగా బుర్రలేదు అనుకుంటున్నారా? ఏంటన్నావు? ఆడియన్స్ కూడా మీ అంత తెలివైన వాళ్ళు అంటున్నా. ఓ అయితే ఓకే. ఆశా చాక్లెట్ గారిని ఎలాగని ఆపాలని డెవిల్ మహాదేవ్ మమ్ముతో మున్సిపాలిటీ ప్లానింగ్ వేస్తాడండి. ఆ ప్లాన్లో భాగంగా నీ గర్ల్ ఫ్రెండ్ సీర సంగట్టుకులాగిన మినిస్టర్తో చేతులు కలిపి ఆడికి దగ్గర అయిపోవాలని చెప్పి ఆర్డరింగ్ వేస్తాడండి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని అంత అవమానించినట్టుతో చేతులు కలపాలా? నేను ఒప్పుకోను, మనోడు అసలే ఒప్పుకోడు. మనోడెవరు? అన్ప్రెడిక్టబుల్ వైల్డ్ సాలా. అంటే సారీ చెప్పిస్తానని చెప్పి తీసుకెళ్ళి ఆడితో చేతులు కలిపి అందరి ముందు హీరోయిన్ అవమానించాను. కాదే అట్లీస్ట్ మనోడు సైలెంట్కి వెళ్ళి ఆ మినిస్టర్తో కలిపితే అయిపోద్ది కదా. ప్రేమించిన అమ్మాయిని అంతగా అవమానించడం దేనికి పాపం చెప్పు? ఇలా చేస్తేనే మినిస్టర్ మనోడిని గట్టిగా నమ్ముతాడు. పాపం మనోడి కోసం కలల కన్నా నాసా ఆఫర్ లెటర్ కూడా చింపేసింది. ఎవడ చంపమన్నాడు? పాపంరా, నీకు చదివే లేదురా. అయినా హీరోయిన్ కళలు ఇంపార్టెంటా, హీరో కళలు ఇంపార్టెంటా? మహిళా సంఘాలతో మకిలిర కొట్టించేలాగా ఉన్నాడు. మనోడు చేసిన పనికి డెవిల్ మమ్ముట్టి ఫుల్గా ఇంప్రెస్ అయిపోయి ఆ ఎల్లగాడికి ట్రైనింగ్ ఇచ్చి తయారు చేసింది నేనే అని, ముందు మహాలాక్టో చాక్లెట్ లాగా చాలా మంచోళ్ళలాగా ఉండేవాడని, తన సొంత గర్ల్ ఫ్రెండ్ని షూట్ చేసి చంపమని చెప్పేపాటికి ఆశా చాక్లెట్ లాగా మారిపోయి అరాచకాలు సృష్టించేస్తున్నాడని, నువ్వు ఎలాగైనా ఆయన పట్టుకుని మట్టు పెట్టేయాలని చెప్పేసి మనోడికి మిషన్ పురమాయించేస్తాడు. మనోడికి ట్రైనింగ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. అంత పెద్ద ఆశా చాక్లెట్ మిషన్ ఎలా ఎత్తాడు? ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పంపిస్తే ఆడు లేపేస్తున్నాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ లేని మనోడిని పంపించి ఆయన లేపేయాలని చెప్పి మున్సిపాలిటీ ప్లానింగ్ చేస్తాడు. ఇది నిజంగానే మున్సిపాలిటీ ప్లాన్. సేమ్ డౌట్ డెవిల్ మమ్ముట్టి పక్కన ఉన్న సైడ్ క్యారెక్టర్ కూడా వచ్చేదండి. ఈడో పెద్ద కోతిలా ఉన్నాడు, ఈడికి ఇచ్చారు ఎందుకని. మన డెవిల్ మమ్ముట్టి ఏమో సింహం బోనులోకి వెళ్ళి తిరిగి వచ్చేది ఒక కోతికి మాత్రమే ఉంటుంది అంటాడు. సింహం కంటే కోతి పవర్ఫుల్లా? పాజిబుల్లేనా? మనోని సీక్రెట్గా పంపిద్దాం అనుకుంటే జస్ట్ ఫైల్స్ పట్టుకుని బయటికి రాగానే ఆశా చాక్లెట్ గడి కనిపెట్టాడు. చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మనోడు ఏదైతే ప్లాన్ వేసి ఫస్ట్ మినిస్టర్కి దగ్గరే, తర్వాత దేవాకి దగ్గరే, తర్వాత డిసోజాకి దగ్గరే, తర్వాత తనకి దగ్గరే లేపేద్దాం అనుకుంటున్నాడని ప్లాన్ వేస్తాడు అనుకుంటా ఉన్నాగా, మనోడు మెంటల్ ఎక్కిపోయి ట్విస్టింగ్ ఇచ్చేసి గన్స్ పట్టుకుని ఏలూరు సుఖమదేవ్ స్కూల్ పెరేడ్లో పిల్లల్లాగా ఒక ఆర్డర్లో నిలబడున్న తన మనుషులు 60 మంది ముందు మినిస్టర్ని కాల్చి చంపేస్తాడు. కళ్ళ ముందే చంపుతా ఉంటే 60 మంది అక్కడ గన్స్ పట్టుకుని గడ్డి పీగుతున్నారా? వాళ్ళందరూ కాలిస్తే హీరో ఎక్కడే చచ్చిపోతాడు, సినిమా ఎక్కడే క్లోజింగ్ అయిపోతుంది. కాల్పించేయమంటారా?
వద్దు వీళ్ళు గడ్డి పెక్కడమే కరెక్ట్. మనోడు యోగాసనాలు వేసుకుంటూ డ్యాన్స్ స్టెప్లు వేసుకుంటూ విచిత్రమైన పోజులతో అందరినీ కన్ఫ్యూజ్ చేసి కాల్సి చంపేస్తా ఉంటాడు. అదంతా ఎగ్జాక్ట్గా ఎడిటింగ్ చేసినట్టు వీడియో బిట్లు పడిపోతా ఉంటే ఆశా చాక్లెట్ గడి ఇంట్లో కూర్చొని టీవీలో చూసేస్తాడు. ఓ అక్కడ మల్టిపుల్ కెమెరామెన్స్ని, డ్రోన్ ఆపరేటర్ని, ఆన్లైన్ ఎడిటర్ని కూడా పెట్టాడా? నో. మరి ఎగ్జాక్ట్ విజువల్స్ ఎలా పడుతున్నాయి? ఐ డోంట్ నో. అయితే చివరిగా మనోడు కంటైనర్లోకి వెళ్ళిపోతాడు. వీళ్ళందరూ ఏలూరు 12 పంపుల సెంటర్ స్కూల్ పీరియడ్ గ్రౌండ్లో పిల్లలాగా ఒక ఆటలో నిలబడి కాల్చేస్తాంటారు. ఓ అమ్మ ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మనోడు 6 ముక్కల ఆకారంతో లోపల నుంచి 2 పెద్ద గన్నలు వేసుకుని వచ్చి అందరినీ కాల్చి చంపేసి 2 సెకండ్లో అందరినీ ఒక కొత్త కింద వేస్తాడు. అదే కొత్త గొప్ప కింద వేస్తాడు. అదే గంప కొత్త కింద వేస్తాడు. కొంచెం చూసుకోవా స్వామి, ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడిపోతారు. సారీ అందరినీ వేసేసి డైరెక్ట్గా కెమెరాలోకి చూసేసి చాక్లెట్ గడికి చిరిగిపోయి వార్నింగ్ ఇచ్చేస్తాడండి. ఆడి ఇంట్లో కూర్చొని టీవీలో చూసేస్తాడు. అక్కడ కెమెరా పట్టుకుని కెమెరామెన్ ఉన్నాడా? నో. మరి విలన్ గడికి వీడియో ఎలా పడుతుంది? ఐ డోంట్ నో. అయితే మినిస్టర్ మర్డర్ తర్వాత హైకమాండ్ డెవిల్ మమ్ముటితో మీటింగ్ పెట్టేసి డాక్టర్ చదవకుండా మీరు చేసే ఆపరేషన్ల వల్ల ఏజెంట్లు అందరూ చచ్చిపోతున్నారని, ఇక మీద మీరు చేసే ఆపరేషన్లన్నీ సీనియర్ డాక్టర్ల నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలని ఆర్డరింగ్ చేస్తారండి. డెవిల్ మమ్ముట్టి ఏమో ఇదేమన్నా ఏలూరు రామమహల్ సెంటర్లో సండే మార్కెట్ అనుకుంటున్నారా? అందరి ముందు ఓపెన్గా పబ్లిక్గా చేయడానికి నథింగ్ డూయింగ్ గెరౌడ్ అని మనోడు కాల్ చేసేసి వై ఆర్ యూ బీయింగ్ అన్ప్రొఫెషనల్, ఇక మీద నువ్వేం చేసినా కూడా నాకు చెప్పే చేయాలంటాడండి. మనోడు అన్ప్రొఫెషనల్ అనే కదా సెలెక్ట్ చేసి మనోడు కూడా అదే డైలాగ్ కొట్టి నథింగ్ డూయింగ్ గెరౌడ్ అంటాడండి. సైడ్ వేలం దేవగాడు మనోడిని పట్టుకుని తెచ్చి టార్చరింగ్ పెట్టేసి ఆశా చాక్లెట్ గడి దగ్గరికి వెళ్ళి గోళ్ళు పీకేస్తున్నా సరే గుట్టు విప్పలేదని మనోళ్ళని సాలే అంటే బోలని చెప్పి పని వేస్తున్నాడని మనకు పనికొచ్చేలా ఉన్నాడని చెప్పడంతో ఆశా చాక్లెట్ గడి దేవాగాన్ని కాల్చి చంపేసి నెక్స్ట్ మనోడిని ఇడిచిపెట్టేసి డిసౌజ్ దగ్గరికి పంపించమని ఆర్డరింగ్ చేస్తాడు. వీడో పెద్ద తెలివైన ఉన్న ఫీలింగ్, నాకున్న బ్రెయిన్ కూడా లేదు. ఇక్కడ హీరోయిన్ భోజ్పూరి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఇచ్చి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోద్ది. ఆ పెర్ఫార్మెన్స్ చూసి బెత్తరపోయిన మనోడు మందు కొట్టేసి బాధపడిపోతాడా? మంచి సాంగ్ వేసుకుంటాడు. అయ్యగారు అస్సలు అర్థం కాదు. బాబుని చంపింది మనోడని మినిస్టర్ కొడుకు డౌటింగ్ కూడా అదని. అదే టైంకి డిసౌజా గడు మనోడు కాల్ చేసి కాశ్మీర్ వచ్చామంటాడు. మనోడు కాశ్మీర్ వెళ్ళిపోతాడు. మనోడు కారుని లారీ వేసుకొచ్చి గుద్దేసి మినిస్టర్ కొడుకు మనోడిని పెద్ద మెసనగాన్ని వేసుకుని కాల్చేస్తాడు. కాశ్మీర్ దాకా వెళ్ళడం దేనికి? హైదరాబాద్లో కూడా గడ్డి పీకుతున్నాడా? ఐ డోంట్ నో. అయితే మనోడు మినిస్టర్ కొడుకుని చంపేసి మిలిటరీ వాళ్ళ దగ్గర నుంచి తప్పించేసుకుని డెవిల్ మమ్ముటికి కాల్ చేస్తాడు. మన డెవిలేమో తను చెప్పిన పని చేయకుండా సొంత పొర్ర ఉపయోగించేస్తాడని చెప్పేసి మనం ఉద్యోగాల నుంచి పీకేస్తాడని బెదిరించేస్తాడు. మనోడేమో నీ సీక్రెట్ వీడియోలోని లీకింగ్ చేస్తాడని భయపడేస్తాడు. వీడియో కాదు ఆడియో మనోడిని చంపేసి ఆ రికార్డర్ తెమ్మని మిలిటరీ వాళ్ళకి మమ్ముట్టి ఆర్డర్ వేస్తాడు. ఎక్కడ మనోడు అందరూ ఆశించినట్టుగానే కోతులా జంపింగ్లు చేసుకుంటూ ఆర్మీ వాళ్ళ దగ్గర తప్పించుకుని పారిపోతూ ఉంటాడు. ఆర్మీ వాళ్ళు వెనకాల నుంచి షూట్ చేస్తూ ఉంటే అని గట్టిగా వస్తాడండి. ఆల్రెడీ షూట్ చేస్తున్నారుగా, మళ్ళీ ఎందుకు షూట్ మీ అని రావడం? అంటే ఒక్క బుల్లెట్ కూడా మనోడికి తగలకపోయేసరికి వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి వేరే ఎవరినో షూట్ చేస్తున్నారు అనుకుని షూట్ మీ అంటాడండి. హీరో చెప్పిన తర్వాత షూట్ చేయకపోతే మాట వచ్చేద్దని చెప్పేసి వాళ్ళు వెనక నుంచి ఏపీ మీద 3 సార్లు షూటింగ్ చేస్తారు. దారికి పోయే ముళ్ళకంప ముడ్డి తగిలించుకోవడం అంటే ఇది. పాపం మనోడికి బుల్లెట్లు తగిలేసి కారుతో సహా కొండ మీద నుంచి కింద పడిపోతాడు సార్. ఓ ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా? హౌ? మిల్లీ సెకండ్ కూడా అటు ఇటు కాకుండా మన ఆశా చాక్లెట్ ఆపద్ బాంధవుల్లో వచ్చి ఆదేశుకుంటాడు. అదే టైం కాడు అక్కడ ఏం చేస్తున్నాడు? సినిమాటిక్ లిబర్టీ తీసుకుందాం. ఓ అయితే డెవిల్ నిన్ను చంపాలి అనుకుంటున్నాడంటే కనుక నువ్వు నాకు ఫ్రెండ్ అయిపోయినట్టే అని చెప్పి కాపాడేసి కౌగులించేసుకుంటాడు. ఆశా చాక్లెట్ గడి ఇర్ఫాన్ గారిని పట్టుకోవడానికి 100 కోట్లు బౌంటీ పెట్టేస్తాడండి. మనోడేమో ఎందుకు డబ్బులు పక్క ఆడ అకౌంట్లో నాకు తెలిసి తీసుకొచ్చేస్తానని చెప్పి కొంతమంది పిల్ల రౌడీలు వేసుకుని వెళ్ళిపోతాడు. ఎక్కడ డెవిల్ మెంటల్కి పోయి ఎంట్రీ ఇచ్చేసి అందరినీ కాల్చి చంపేసి మనోడి దగ్గరకు వచ్చి మనోడిని కూడా కాల్చి చంపేస్తాడా? అంత లేదు. ఇల్లుకి ఎత్తేస్తాడు, పై ఎత్తేస్తాడని తెలిసి ఇల్లు పై ఎత్తేస్తాడు, పై ఫ్లోర్లో ఎత్తేస్తాడని కనిపెట్టి ఆడికి అందనే అర్థం కాని లెవెల్లో పెంట్ హౌస్ ఎత్తేసి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నట్టుగా యాక్ట్ చేసి ఆడి దగ్గర అయిపోతాడు. కాదు ఇన్ని ఇంటర్నేషనల్ స్కెచ్లు, మున్సిపాలిటీ ప్లాన్లు ఆడియన్ కన్ఫ్యూజ్ అయిపోతాడేమో. రేసు గుర్రం లాగా మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఏమైనా చేద్దాం కదా. ఇది కూడా కమర్షియల్ ఎంటర్టైనరే. ఎలా? హౌ? నెక్స్ట్ సీన్లో ఐటమ్ సాంగ్ పెట్టా. ఓ అయితే ఓకే. సాంగ్ మధ్యలో మనోడికి ఇర్ఫాన్ గారి దగ్గర ఏవో కోడ్స్ ఉన్నాయని తెలుస్తుందండి. ఆ విషయం డెవిల్ మమ్ముట్టి చెప్పంగానే ఇమ్మీడియట్గా ఇర్ఫాన్ గారిని పట్టుకోమని పురమాయించేస్తాడు. ఓ ఇమ్మీడియట్గా మనోడు వెళ్ళి ఆయన పట్టేసుకుంటాడా? ఐటమ్ సాంగ్ మధ్యలో ఆపేసి వెళ్తే ఆడియన్స్ దగ్గర మాట వచ్చేద్దని చెప్పేసి ఫస్ట్ సాంగ్ కంప్లీట్ చేసేసి తర్వాత ఇర్ఫాన్ గారిని చేసేసి ఆడి దగ్గర ఉన్న కోడ్ బాక్స్ కొట్టేసి డెవిల్కి ల్యాప్టాప్లో మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అదే ఆశా చాక్లెట్ గారు చూసేసి కార్ని బండకేసి గుద్దేసి హెలికాప్టర్ ఎక్కేసి హెడ్ క్వార్టర్స్కి వచ్చేసి డెవిల్ తోటి నువ్వు చచ్చిపోతే మిషన్ ఆపేస్తానండి చంపని చెప్పేసి డెవిల్ మనోడికి ఆర్డరింగ్ వేస్తాడండి. ఎందుకు వచ్చిన గొడవలు ఏం చెప్పి మనోడు కాల్చి చంపేస్తాడు. అది చూసిన ఆశా చాక్లెట్ గాడు సైమా అవార్డుకి ఐఫా అవార్డుకి మధ్యలో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేస్తాడు. దేశాన్ని కాపాడాలన్న మనోడు ఆశయానికి మనోడికి మధ్యలో 20 మంది సింహాద్రి ఛత్రపతి మిక్స్ చేసుకుంటే డిజైనర్ కత్తులు పట్టుకొని నిలబడతారు. గన్స్ ఏమైంది? ఐ డోంట్ నో.
అయితే విలన్స్ అందరం మనోడి మీద ఒకేసారి అటాకింగ్ చేస్తారు సార్. ఓ ఏమో ఇప్పుడు చాలా కష్టం కదా. డెడ్ ఈజీ. ఎలా హౌ? జస్ట్ లైక్ దట్ అందరిని ఎరగొట్టేసి ఆశా చాక్లెట్ కానీ చంపేసి మనోడు బటన్ ఆఫ్ చేసేస్తాడు. చేశాడో లేదో ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి మన వాళ్ళు ఐస్లాండ్ మీదకి 2 మిసైల్స్ ప్రయోగించేస్తారండి. అక్కడ మనోడు దేశం కోసం ప్రాణాలు అర్పించి వీర మరణం పొందాడా? ఏంటి అర్పించింది గిలక్కాయ. మనోడు ఇంకా బతికే ఉన్నాడు. అంత ఫాస్ట్గా 2 మిసైల్స్ని ఎలా ఎస్కేప్ అయ్యాడయ్యా? మనోడు ఫ్లాష్ మ్యాన్ కూడా కాదన్నావు. పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్లోకి దూకేసి కింద నుంచి ఈత కొట్టుకుంటూ పక్కనే ఉన్న సముద్రంలో పైకి తెలిపి ఎస్కేప్ అయిపోతాడు. ఇది కాన్సెప్ట్ చాలా కాంప్లికేటెడ్గా ఉందా? మనోడేమో ముక్కు పచ్చలాంటి పసిగడ్డ. మరీ ఇంత ఇంటర్నేషనల్ ట్విస్ట్లో ఉన్న కాన్సెప్ట్లు కాకుండా ఒక చిన్న విలేజ్ బ్యాక్డ్రాప్లో మంచి కాన్సెప్ట్ ఏమన్నా చేయొచ్చుగా. ఇది చేసి చూద్దాం. కొట్టామనుకోండి ఓకే, లేదంటే నెక్స్ట్ మీరు కోరుకున్నట్టుగానే లైన్లో లెనిన్ రెడీగా పెట్టా బ్లాక్ బస్టర్. అదేదో ఫస్ట్ ఆ బ్లాక్ బస్టరే చేయొచ్చుగా. చేయను. వై? ఐ డోంట్ నో. ఐ నో. అయ్యగారి లెనిన్ సినిమా మంచి బ్లాక్ బస్టర్ టాక్తో దూసుకెళ్ళిపోతుంది. ఇంకా సోనోళ్ళు ఎవరన్నా ఉంటే చూసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మంచి అదిరిపోయే సినిమాతో మళ్ళీ కలుద్దాం. ఓకే.